వందనాలు వరన్న నీకు వందనాలు. ఏంటి బండి వైపు అలా దీర్ఘంగా చూస్తూ ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, నా బర్త్డే దగ్గరలో ఉంది కదా, డ్రెస్ ఒకటి తీసిమంటే తీసిపోతురే, అందుకే బండిని అమ్మేద్దాం అనుకుంటున్నా. నీ 1000 రూపాయల డ్రెస్ కోసం బండిని అమ్మేద్దాం అనుకుంటున్నా? మరేం చేయమంటారు? మిమ్మల్ని అడిగి అడిగి నాకు ఇసుకొచ్చేసింది. పోనీ ఒక పని చేద్దామా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి కరెక్ట్ గా సమాధానం చెప్తే నాకు ₹1 కూడా ఇవ్వకండి. అదే తప్పు చెప్పారో నాకు షాపింగ్ 5,000 ఇవ్వాలి. ఏదో తేడాగా ఉందేంటి? సరే అడుగు. నేను నా ఫోన్ ని గంట సేపు ఛార్జింగ్ పెట్టా, కానీ ఒక్క పాయింట్ కూడా ఎక్కలేదు. ఎందుకని? ఎందుకేంటది? స్విచ్ చేయలేదు కాబట్టి కాదు, స్విచ్ చేసే ఉంది. స్విచ్ చేసే ఉందా? అయితే ఛార్జింగ్ వైర్ పని చేయలేదేమో. కాదు, కొత్త ఛార్జింగ్ వేరు. కొత్త వైరా? అయితే ఇంకనేమైంటుంది? కరెంట్ పోయింటది. కరెంట్ అసలు పోనే లేదు. మరి ఇంకేమైంటది? సరే నువ్వే చెప్పు. ముందు ఓడిపోయానని ఒప్పుకోండి, ఇప్పుడు చెప్తాను. సరే ఓడిపోయాను, చెప్పు. ఆల్రెడీ నా ఫోన్ లో 100 ఛార్జింగ్ ఉంది కాబట్టి.